బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎన్సీఆర్ లోని గాలి నాణ్యత చాలా పేలవంగా నమోదైంది. ఢిల్లీ ఏక్యూఐ ఇండెక్స్ 350 మార్కు దాటింది. 2020 తర్వాత ఢిల్లీలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి. దట్టమైన పొగమంచుతో పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవైపు పొగమంచు, మరొక వైపు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక పొగమంచు కాలుష్యం వల్ల విజిబిలిటీ పూర్తిగా పడిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం 50% ఉద్యోగులతో కార్యాలయాలు కొనసాగాలన్న నిబంధనలు విధించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపిరెడ్డికి తెలుసుకుందాం. గోపి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యం కావచ్చు, లేదా ప్రతినిత్యం కూడా ఏక్యూఐ లెవెల్స్ ఢిల్లీ ఎన్సీఆర్ అంతా కూడా పూర్తిగా పడిపోతున్న పరిస్థితి అయితే మనం ప్రతినిత్యం చూస్తున్నాం. ఈ రోజు కూడా 350 మార్కు ఏక్యూఐ లెవెల్స్ పడిపోవడం జరిగింది. దీని ప్రభావం చాలా క్లియర్ గా ఇటు ఒకవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం, ఈ రెండింటితోటి కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం పొగమంచు కారణంగా ఇప్పటికే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక విమానానికి సంబంధించి చూస్తే కనుక ఢిల్లీ ఏదైతే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన ఫ్లైట్స్ కావచ్చు, రావాల్సిన ఫ్లైట్స్ కూడా ఈ రన్వే పైన పూర్తిగా విజిబిలిటీ లేకపోవడం తోటి ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమానాలు రద్దు అవుతున్నాయి, లేదా ఇతర ప్రాంతానికి కూడా విమానాలను దారి మళ్లింపు జరుగుతుంది. ఇటు ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతుంది. ఏక్యూఐలో లెవెల్స్ పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా దాదాపుగా 350 మార్కు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఏక్యూఐ లెవెల్స్ రికార్డు స్థాయిలో పడిపోతుందని చెప్పి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన కూడా ఇటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఇటు 50% నిబంధనలతోటి కార్యాలయాలు నడుస్తున్నాయి. BS6 వెహికల్స్ తప్ప ఇతర వాహనాలు ఢిల్లీకి అనుమతించట్లేదు. ఈ డీజిల్ వెహికల్స్ అయితే పూర్తిగా ఎన్సీఆర్ బయటే డీజిల్ వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపివేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఇటు ఏదైతే ఢిల్లీ లో ఇటు దీని ప్రభావం ఇటు నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, లేదా కూరగాయలు, ఇటువంటి వస్తువుల పైన కూడా ఈ డీజిల్ వెహికల్స్ నిషేధంతో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఏక్యూఐ లెవెల్స్ మాత్రం ప్రతినిత్యం 350 దాటుతూ మనకు రికార్డు అవుతూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా దీని ప్రభావం ఇటు శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పైన కూడా దానికి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అడ్వైజర్స్ జారీ చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కొంత ఆందోళన, అదేవిధంగా కొంత అయోమయ పరిస్థితి అయితే ఢిల్లీ ప్రజల్లో నెలకొంది. ఒక ప్రతినిత్యం కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికే స్కూల్ కి శీతాకాల సెలవులు ఇవ్వడం జరిగింది. కార్యాలయాలు 50% నడుస్తున్నాయి. వాహనాలను కూడా పూర్తిగా అందులోకి తీసుకోవడం జరిగింది. అంటే కేవలం BS6 వెహికల్స్ తప్ప ఇతర వాహనాలను అనుమతించట్లేదు. CNG అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు తప్పితే BS6 వాహనాలను మాత్రమే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఏక్యూఐ లెవెల్స్ 350 దాటుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.